తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో చాలామంది ఒక చిన్న తప్పు తెలియకుండానే చేస్తారా, తెలిసి చేస్తారా తెలియదు, కానీ అదేంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి, లేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదంటే కలీగ్స్ కానివ్వండి, లేదు అంటే ఏదో ఒక వ్యక్తి మీకు ఏదన్నా పర్సనల్ విషయం షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి కాల్ చేసినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా వీళ్ళు కాల్ చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వారికి జరిగింది కానివ్వండి, ఏదన్నా షేర్ చేసుకుంటే వారికి తెలియకుండానే వీరు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది అన్న ఆప్షన్ని కూడా తీసేసి ఒక చిన్న టింగ్ అనే ఒక శబ్దం వస్తుంది, ఆ సౌండ్ను కూడా తీసేసి మరి రికార్డ్ చేస్తున్నారు. దాన్ని చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళ కన్సర్న్ లేకుండా రికార్డ్ చేయడమే తప్పు అని అంటే దాన్ని తీసుకెళ్ళి ఏ వ్యక్తి దగ్గర అయితే మంచి కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి గురించి బ్యాడ్గా చెప్తూ ఇదిగో మీకోసం ఇలా మాట్లాడారు అని చెప్పేసి చెప్పడం. ఇకపోతే నువ్వు ఇలా మాట్లాడావు కదా, నేను దీన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెడతాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్న వారిపైన కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా సెక్షన్ 72 కింద కనుక కేసు ఫైల్ అయితే వారు 2 years వరకు జైలు శిక్ష, దాంతోపాటు ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ఎందుకు ఇది చెప్పడం జరుగుతుంది అంటే రీసెంట్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్షిప్లో ఉంటుంటే ఒక పర్సన్ గురించి ఒక ఫ్రెండ్ ఇతనికి షేర్ చేసుకోవడం కోసం కాల్ చేస్తే ఇతను ఏం చేశాడంటే ఇది ఎప్పటికైనా మనకు ఆడియో పనికొస్తుంది అని చెప్పేసి వాడి గురించి చెప్తున్నాడు కదా అని చెప్పేసి అతనికి తెలియకుండానే కాల్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసి ఇతను మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్టాప్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఇతను ఏదైతే తప్పుగా మాట్లాడుతున్నాడో దాన్ని మాత్రమే రికార్డ్ చేసేసి ఇతను మంచిగా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇతను మాట్లాడాడు కొన్ని, అయినా సరే అది రికార్డ్ అవ్వలేదు, కానీ ఇది మాత్రం రికార్డ్ అయ్యింది. ఇదంతా తీసుకొని వచ్చేసి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళేసి ఇలా నీ ఆడియోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చెప్పాను అని చెప్పేసి వారి మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్సెస్ అంతా క్రియేట్ చేశారు. చేసిన తర్వాత ఇతను ఏం చేశాడు అంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ అతని దగ్గర నుంచి కొంత అప్పు తీసుకోవడం జరిగిన తర్వాత నా కోసం ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నావు, నేను నీకు డబ్బులు ఇవ్వడం జరిగింది, అయినా సరే నా కోసమే తప్పుగా మాట్లాడుతున్నావు, నాకు వాడు చెప్పాడు కాబట్టి తెలిసింది, అంటే నేనేం మాట్లాడలేదు అని చెప్పేసి ఎంత చెప్పినా సరే నీ ఆడియో నేను విన్నాను, నువ్వు ఏదైతే మాట్లాడావో అది నాకు వినిపించాడు అని చెప్పేసి చెప్పాడు. వెంటనే ఇమీడియట్గా ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయిపోయి కేసు ఫైల్ చేశాడు. చేసిన వెంటనే ఇక అతనికి సంబంధించి మొత్తం కూడా డేటా అంతా తీసుకోవడము, అలా పర్మిషన్ లేకుండా ఎట్లా నువ్వు రికార్డ్ చేస్తావని చెప్పేసి అడగడము, అదంతా కూడా కోర్టులోకి రావడం జరిగింది. అతనికి కొంచెం అమౌంట్ ఆఫ్ ఫైన్ విధించారు, దాంతోపాటు ఒక 2 నెలల పాటు జైలు శిక్ష విధించారు అన్నట్టు. అంటే ఇది ఐటీ యాక్ట్ కింద, అంటే సోషల్ మీడియా మీద పెట్టలేదు కదా, జస్ట్ అతనికి అబ్బాయికి చెప్పేసి ఇతని మీద ఉన్న ఒపీనియన్ని పోగొట్టడం జరిగింది, అంటే నమ్మక ద్రోహం చేశాడు. ఇదంతా కూడా ఒక పర్సన్కి పర్మిషన్ లేకుండా మీరు ఆడియోస్, అది ఎవరైనా సరే, నేను ముందర చెప్పిన ఏ రిలేషన్షిప్లోనైనా సరే మీరు కనుక ఆడియోస్ రికార్డ్ చేసినట్లయితే ఖచ్చితంగా వారిని పనిష్మెంట్ చేయొచ్చు ఈ సెక్షన్ కింద. దయచేసి నేను చెప్పేది ఏంటంటే వారిని అడగండి, నేను ఇది ఆడియో రికార్డ్ చేసుకుంటున్నాను, మరి నేను వారికి ఎప్పుడైనా సందర్భం వస్తే వినిపిస్తాను అని చెప్పేసానంటే వారు ఎట్లాగో ఒప్పుకోరు. మరి అసలు ఆడియో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక పర్సన్ నిన్ను నమ్మి అతను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నప్పుడు వినండి. లేదు అనుకుంటే నేను వినలేను, నాకు నా బుద్ధి అలాంటిది కాదు, నేను మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర చెప్పేస్తాను, లేదు అనుకుంటే నేను నీ పేరు ఎక్కడైనా బయట పెడతాను, నాకు ఈ విషయాన్ని చెప్పకండి అని చెప్పేసి కట్ చేయండి. అంతే తప్పించి వారికి తెలియకుండా రికార్డ్ చేయడమే కాకుండా వారి గురించి ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న ఒపీనియన్ పోగొడుతూ వారిని చెడుగా బ్యాడ్గా చేస్తూ అందరి మధ్యలో వారి యొక్క రెప్యుటేషన్ దెబ్బతీస్తూ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి దీనిని కూడా కేసుగా కన్సిడర్ చేస్తారు. ఖచ్చితంగా జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మందికి తెలియకుండా ఏముందిలే వాడి ఆడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నీకోసం ఏం మాట్లాడారని నేను చెప్తాను, ఇదిగో కావాలంటే విను అని చెప్పేసి పెడుతూ ఉంటారు. అదంతా కూడా చాలా వరకు ఇక మీదట మీదకి కనుక ఇలాంటిది ఏదైనా ఫేస్ అయితే మీరు కేసు ఫైల్ చేయొచ్చు, వారికి పనిష్మెంట్ కూడా ఇప్పించే అవకాశం ఉంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ నమ్మినప్పుడు నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకోండి. అంతే తప్పించి దాని నమ్మకాన్ని పోగొట్టుకొని ఇంకొకరి దగ్గర నమ్మకం సంపాదించుకోవాలి అని చెప్పేసి వీరిని బ్లేమ్ చేయొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇకపోతే అక్కడ మొత్తం కూడా డిస్టర్బెన్సెస్ అంతా క్రియేట్ అయింది కదా. ఇక ఒక రోజు ఒకరి మొహాలు ఒకరు చూసుకునే వాళ్ళు రేపటి రోజుల్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, వీడు ఇలాంటి వాడు నా కోసం ఇలా చెప్పాడు అని చెప్పేసి ఆయన మనసులో ఎప్పటికి ఉండిపోతుంది. ఉన్న ఒపీనియన్ పోవడమే కాకుండా ఇంకా అతను ఇంకొక నలుగురికి కూడా ఇతని గురించి చెప్పే అవకాశాలు ఉంటాయి. అరే అతనికి ఏం చేయొద్దు, నువ్వు అతనితో మాట్లాడొద్దు,
ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పేసి చెప్పే విధానాలు ఉంటాయి. కాబట్టి అక్కడ అతనికి సంబంధించిన పరువు కూడా తీసేస్తున్నట్టే కదా. అతను మంచోడా చెడ్డోడా అన్నది పక్కన పెట్టేస్తే అతను ఆ సందర్భంలో ఎందుకు చెప్పాడు అన్న ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు, ఇమీడియట్గా రికార్డుకి ఎందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కాల్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి అనే నేపథ్యంలోనే చాలామంది ఫోన్లలో మాట్లాడుకోకుండా డైరెక్ట్గా మీట్ అవుతున్నారు. అయినప్పటికీ సరే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఫోన్లో కాల్ చేసేసి పాకెట్లో పెట్టుకోవడము, లేదంటే అక్కడ పెట్టడము, ఎదుటి వాళ్ళకు వినిపించడము, అరే నేను మాట్లాడుతూ ఉంటాను నువ్వు రికార్డ్ చేసుకో అని చెప్పడం. ఇవన్నీ అసలు మా దగ్గరికి కొన్ని కేసులు వస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తారు. ఇంత తెలివి ఏడు నుంచి వస్తుందిరా బాబు వీళ్ళందరికీ, ఏడ చదువుతున్నారు, ఇదేమన్నా ఇలాంటివి చెప్పే క్లాసెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మాకే థాట్ వస్తాయి. మాకు ఊహ కందని అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటికి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయని చెప్పేసి మేము తిరిగేయాలి. ఇంకా తిరిగేసి చూసేసుకొని ఈ సెక్షన్ ఇక్కడికి అప్లికేబుల్ అవుతుంది, ఈ సెక్షన్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి మేము చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలలో వస్తున్నాయి. కాబట్టి నేను ఈ వీడియోతో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఒక విషయం చెప్పితే వారి పేర్లు బయటికి రాకుండా చూసుకోండి. అంతేకాకుండా వారి యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు గోప్యంగా ఉంచాలి అనుకుంటే తప్ప మీరు ఆ విషయాన్ని వినకండి. దాన్ని రికార్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తే వారి పర్మిషన్ తీసుకోండి. లేదు రికార్డ్ చేసుకోవడానికి స్కోప్ లేదు అనుకుంటే వదిలేయండి. అంతే తప్పించి అనవసరంగా రికార్డ్ చేసి మీరు జైల్లో వెళ్ళి కూర్చునే దాకా మాత్రం తెచ్చుకోవద్దని నేను వీడియోలో హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు